నేటి మాట లోపల పూరి జగన్నాథునికి ఎన్ని రకాల ప్రసాదాలు సమర్పిస్తారు అనే విషయం గురించి మనము తెలుసుకుందాము. ఎందుకంటే జైత్రయాత్ర రథయాత్ర మొన్ననే జరిగింది జూన్ నెలలో. కాబట్టి పూరి జగన్నాథ్ గురించి జగన్నాథునికి 56 రకాల ప్రసాదాలను పెడతారు. అవి ఎలా పెడతారు ఏంటిది ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం మిత్రమా. అన్నము, కనిక అంటే బియ్యము, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు. దోహి పొకావో అంటే నీటిలో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు. వద్దా పొకాకో నీటిలో నానిన అన్నానికి బెల్లం కలుపుతారు. తీపి కిచిడి అంటే బియ్యము, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు. నేతి అన్నము కిచిడి. మిఠా పొకావో అంటే నీటిలో నానిన అన్నానికి పంచదార కలుపుతారు. ఓరియా పొకాకో బియ్యము, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు. కాజా గోజ్జా గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి. దీన్ని మేము మొన్న పూరి వెళ్ళినప్పుడు తిని చూసాము. లడ్డు మగజా లడ్డు గోధుమ పిండి లడ్డు. జీరా లడ్డు గోధుమ పిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు. వల్లభ గోధుమ పిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి. కురుమ గోధుమ పిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు. ముతాపులి అంటే మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు. కకర గోధుమ పిండి, కొబ్బరి కూరు, పంచదారతో చేస్తారు. మరిచి లడ్డు గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. లుని కుర్మ గోధుమ పిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు. సువార్ పీఠా గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. చోడై లోడ గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు. జిలి వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు. కొంటి వరిపిండి, నెయ్యితో చేస్తారు. మండ గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. ఉమాలు గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు. పూరి రుచి వరిపిండి, నెయ్యి. బోర మినపప్పుతో చేసే వడలు. దోహి బోర పెరుగు గారెలు. అరిసె త్రిపురి వరిపిండి, నెయ్యి. రోసా సాయిక గోధుమలతో చేస్తారు. కిరి పాయాసం, మనం కూడా కీరును ఉంటుంది కదా అలా. పాపుడి పాలమీగడ, పంచదారతో చేస్తారు. కోవా రోసాబోలి పాలు, పంచదార, గోధుమలు. తడియా తాజా పన్నీరు, నెయ్యి, పంచదార. చెనేకాయి అంటే తాజా పన్నీరు, పంచదార, పాలు. బౌపుడి కోజా అంటే పాలమిగడ, నెయ్యి, పంచదార. కూవా మాడ పాలు, గోధుమ పిండి, నెయ్యి. సొరాపులి పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి. అదే పాలకోవ లాంటిది అన్నట్టు. సొరాపులి అంటే మనం పాలు కూడా అలానే మరిగించి కోవ తయారు చేసేవాళ్ళం కదా ఒకప్పుడు పాలు బాగున్నప్పుడు. డల్లి కందిపప్పుతో చేసే ముద్దపప్పు. ముగొడ్డల్లి అంటే పెసరపప్పు వంటకం. బిరిడల్లి మినుములతో చేసే పప్పు. ఉరద్ డల్లి మినప్పప్పు వంటకం. దాల్మా కందిపప్పు, కూరగాయలు కలిపి చేసే వంటకం. మవూర్ పప్పులు, కూరలతో చేసే వంటకం. బెసోరో కలగూర వంటకం. నగో తోటకూర వంటకం. సగో అంటే తోటకూర వంటకం. పొటోలో రోసా అంటే పోటల్స్ పర్వల్ కూర. గోటి బైగోనా గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూరను గోటి బైగోను. కోట చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం అంట. చింతపండు గుజ్జు బెల్లాన్ని కలుపుతారు. రైతా పెరుగులో కూరగాయ ముక్కలు మనం కూడా చేస్తాం కదా.
పీట గోధుమ పిండితో చేసే తీపి రొట్టె, బైగని వంకాయలతో చేసే వంటకం. ఈ విధంగా 56 రకాల వంటకాలను చేసి ప్రసాదంగా పూరీ జగన్నాథ్లో స్వామివారికి జగన్నాథునికి సమర్పించే ప్రసాదాలు 56 రకాలు. చూడండి మిత్రమా, అక్కడికి పోయినప్పుడు ఎవరైనా వీలుంటే కనుక టేస్ట్ చేయండి. మేము ఆ మధ్య పోయినప్పుడు వంటశాల, అక్కడ ఉన్నటువంటి వంటశాలను చూసాం. కిచెన్, పాకశాల అంటారు కదా, ఎక్కడ కూడా మంట పెట్టకుండా, పొయ్యి వెలిగించకుండా అన్ని పచ్చి వాటితోని కుండల్లో తయారు చేశారు. కుండలతోటి అన్ని కుండలు ఇట్లా రోకలి ఇలాంటివినే వాడారు, కానీ గ్రైండర్లు, మిక్సీలు ఏమి వాడకుండా వంటకాలు తయారు చేశారు. ప్రతి చోట కూడా కుండలే, మట్టి కుండలతోటి చేశారు. దాని మీదనే బట్టలతో కట్టి పెట్టారు. ఈ విధంగా మేము కిచెన్ని చూసాము. 1 గంట టైం పట్టింది. అక్కడ పూరి జగన్నాథులో స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే వంటశాల లోపల ఇలా తయారు చేశారు. తర్వాత కొన్నిటిని మట్టుకు అక్కడ పెద్దగా మన పొయ్యి ఉంటుంది కదా, గాడి పొయ్యి లాంటిది ఉన్నది. అందులో మరి ఏం పెట్టారో మాటి వెళ్ళలేదు, చూడలేదు మేము. కాకపోతే వండకుండానే, ఉడికించకుండానే ఉంటాయి అని అన్నారు. కాకపోతే అన్నముతో కూడా తయారు చేసిన ప్రసాదాలు ఉన్నాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కాబట్టి బహుశా అందులో కుండలలో మట్టి పాత్రలనే ఉపయోగించి సాధ్యమైనంత వరకు ఇలా చేశారు మిత్రమా. మీరందరూ కూడా పోయినప్పుడు చూడండి. అక్కడ ఒక 2 రకాలు మేము ఈ ప్రసాదాలలో 2 రకాలను మేము టేస్ట్ చేసాం. బాగానే ఉన్నాయి. పూరి జగన్నాథులో చూడవలసినటువంటి ఆలయం చాలా బాగుంది. పురాతనమైనటువంటిది, చాలా బాగుంది. కట్టడాలు, అక్కడ చెక్కడాలు, శిల్పుల యొక్క నాణ్యత చాలా బాగుంది. జగన్నాథ రథం కూడా చాలా బాగుంది. అక్కడ జగన్నాథుని యొక్క మొత్తం జీవిత చరిత్రను కూడా చక్కగా చెప్పారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వీలైతే దర్శించుకుంటే బాగుంటుందేమో అని నేను మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను మిత్రమా.